ఏమండి, ఈరోజు నా గుండెల మీద భారం దిగిపోయినట్టయింది. ఆది అలా దిగులుగా ఉంటుంటే నేను చూడలేకపోయేదాన్ని. నిజమేనమ్మా, చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరిగిన మంచి పని. ఆ ఆనందంతోనే ఈరోజు భోజనం చాలా రుచిగా ఉందనిపిస్తుంది. ఈ రోజు మీ అందరి మొహంలో నవ్వు చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. మీరు అలాగే చూస్తూ ఉండండి బామ్మగారు. ఇక మీదట అంతా ఆనందమే ఆనందమా. ఇక 2-3 రోజుల్లో మన షాప్లోకి సామాన్లు కూడా వచ్చేస్తాయి. మన వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అంతే కదా అన్నయ్య? భలే వాళ్ళి, ఈ 2-3 రోజులు ఏం చేస్తారు మీరు? ఆలస్యం అమృతం విషం అంటారు. మీరు కంగారు పడకండి. నేను చెప్తున్నాను కదా, పరమశివుడి దయ వల్ల ఈ రోజే మీ సామాన్లు వచ్చేస్తాయి. మీ వ్యాపారం కూడా ఈ రోజే మొదలు పెట్టచ్చు. మేం కూడా అదే కోరుకుంటున్నాం. కానీ సామాన్లు రావడానికి 2-3 రోజులు పడుతుంది. చూడండి, చిన్నదాన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను పరమశివుడి భక్తురాల్ని. భక్తితో కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకే నా మాట విని మీరు వెళ్లి దుకాణం తెరవండి. దుకాణాన్ని శుభ్రం చేసుకోండి. మీ సామాన్లన్నీ ఖచ్చితంగా ఈ రోజే వచ్చేస్తాయి. బాబు ఉమేష్, తనంత అభిమానంతో చెప్తుంది కదా, వెళ్ళి షాప్ తెరు. ఎలాగైనా దాన్ని శుభ్రం చేయాలిగా. అలాగే అమ్మగారు. సరే. ఏంటన్నయ్య గారు, అసలు ఇదేమన్నా పద్ధతే అంటారా? నైనా ఈ రోజు షాప్ తెరవమంది. ఇక్కడ షాప్ లో అమ్ముకోవడానికి ఒక్క వస్తువు కూడా లేదు. మనం నిన్నే కదా షాప్ ని శుభ్రం చేసాం. ఏమన్నయ్యా? అయ్యో కిట్టు గారు, అత్తయ్య గారు చెప్పారంటే ఆలోచించిన తర్వాతే కదా చెప్పుంటారు. అదే కాక మా బామ్మ కూడా చెప్తుండేది, భక్తితో కోరితే ఫలితం వస్తుందట. ఒకవేళ అది జరగచ్చేమో కదా. నైనా ఏం చెప్పినా కూడా జరిగిపోతుంది తెలుసా? ఏవండి, మీ స్టాక్ వచ్చింది, డెలివరీ తీసుకోండి. మాకు సామాన్లు అంత త్వరగా ఎలా వచ్చాయండి? కొంచెం టైం పడుతుందన్నారుగా. భలే వాళ్ళే బావగారు, వాళ్ళు సామాన్లు వస్తేనే కదా తీసుకొస్తారు. మీరు సామాన్లను త్వరగా దించుకోండి. నేను లోపలికి వెళ్లి ఈ గుడ్ న్యూస్ ని అత్తయ్య గారికి చెప్పొస్తాను. అత్తయ్య గారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు నాయనా. నువ్వు త్వరగా నీ పని పూర్తి చేయి. త్వరగా మణి ఎక్కడుందో వెతుకు. అత్తయ్య గారు, బామ్మగారు, త్వరగా రండి. ఏంటి పరమశివ, నన్ను ఇరికించడానికి వేరే ఇల్లు దొరకలేదా? ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు అరుస్తూనే ఉంటారు. ఈ పిచ్చి వాళ్ళ కొంపలో ఉండి ఉండి నాకు కూడా పిచ్చెక్కేలా ఉంది. నాయనా, ఏమైందో చూడు. అత్తయ్య గారు, ఉమేష్ బాబు గారు షాప్ లోకి సామాన్లు ఆర్డర్ ఇచ్చానన్నారు కదా, అవి వచ్చేసాయి. ఇంత త్వరగానా? అవునత్తయ్య. వింటే ఆశ్చర్యం అనిపిస్తోంది. పదండి, అందరం వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రండి రండి రండి, త్వరగా రండి. నైనా, నువ్వు కూడా రామ్మా. నేనా? త్వరగా రా, దిక్కులు చూస్తావేంటిరా? మీరేదో రాంగ్ అడ్రస్ కు వచ్చినట్టున్నారు. మా సామాన్లు 2-3 రోజుల తర్వాత పంపిస్తామని చెప్పారు. ఇటు చూద్దాం పద. అలాగే అన్నయ్య గారు, నా దగ్గర లిస్ట్ ఉంది. సామాన్లు మనవో కాదో చెక్ చేసుకుందాం. అన్నయ్య, శనగలు, బియ్యం, నూనె, బిస్కెట్లు, ఆనియన్స్ ఎక్కడున్నాయి? ఉల్లిపాయలు అంత పెద్ద మూట తీర్చారేంటి? అన్నయ్య గారు, చూస్తుంటే సామాన్లు మన షాప్కే వచ్చినట్టున్నాయి. అరే, సామాన్లు వచ్చేసాయా? అమ్మ, సామాన్లు వచ్చాయి కానీ ఒకసారి చెక్ చేస్తున్నాం. అది సరే, కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చూడండి, మేము నాగరాజ్ అండ్ కంపెనీ నుంచి వచ్చాం. మా ఓనర్ గారు అందరికన్నా ముందు సరుకు మీకు ఇవ్వమన్నారు. నాగరాజ్ అండ్ కంపెనీ? ఇదెవరి కంపెనీ అండి? మేము ఎప్పుడు గుప్తా అండ్ కంపెనీ నుంచి సామాన్లు తీసుకుంటాం. మేము ఆ కంపెనీతో కలిసే బిజినెస్ చేస్తాం. మీరు త్వరగా సామాన్లు దించుకోండి ప్లీజ్. ఉమేష్ అన్నయ్య గారు, అవన్నీ మనకెందుకు? ఈ ఆర్డర్ మందానిలాగే ఉంది. దించండి బాబు, దించండి దించండి దించండి.
నాయనా నిజంగా ఆ పరమశివుడే నిన్ను మా ఇంటికి పంపించినట్టున్నాడు. నువ్వు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో అన్ని శుభాలే జరుగుతున్నాయి. అమ్మగారు అలాంటిదేమీ లేదు. నిజానికి మీరు నా మీద చూపించే ప్రేమకి మీకు నేను రుణపడిపోయాను. మీరందరూ ఇప్పుడు నాకు సొంత వాళ్ళయ్యారు. అందుకని నేను పరమశివుడిని మీ గురించి ప్రార్థిస్తున్నాను. ఆయన్ని కొంచెం కాకా పట్టానంతే. ఆయన కోరిక తీర్చాడు. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో? చూస్తుంటే సాక్షాత్తు నాగదేవత వచ్చి నిలబడినట్టుంది. అంతా పరమేశ్వరుడి దయే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదిగో కౌసల్య, అమ్మా ఒకసారి రండి. మీకోసం ఒక మంచి శుభవార్త తెచ్చాను. ఏమైంది కౌశిక్? ఏంటా శుభవార్త? అమ్మా, నాకు ఆపేసిన పెన్షన్ ని మళ్ళీ ఇస్తున్నారు. అమౌంట్ నా అకౌంట్ లోకి ఈ నెలలోనే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చూడండి, మీరే చూడండి. వాళ్ళు క్షమాపణ చెప్తూ లెటర్ పంపారు. పొరపాటు జరిగింది, క్షమించమన్నారు. చూడండి చూడండి చూడండి. చాలా సంతోషంగా ఉంది. అరే అమ్మా, ఇదంతా పరమశివుడు దయ. అర్థమైందా? అమ్మా, అమ్మ నాకు ప్రమోషన్ వచ్చింది. నిజంగానా? అవునమ్మా, నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. నేను దొంగల ముఠాను అరెస్ట్ చేశాను కదా, ఆ దొంగల ముఠా నాయకుని కూడా అరెస్ట్ చేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. చూడు, ఇదంతా ఆ పరమశివుడి దయ్యే. ఓం నమ శివాయ. మీరందరూ నన్ను అభిమానంతో ఆదరించారు. నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను. ఇక నేను నా మణెక్కడుందో వెతికి తీసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అసలేం జరుగుతుంది? ఇంట్లో జరిగినవన్నీ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నైనా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అంతా మంచి జరుగుతుంది. అంతా మాయగా ఉంది. మాంత్రికుడు మంత్రదండం తిప్పగానే మాయ జరిగిపోతున్నట్టు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత సడన్ గా ఇంట్లో పరిస్థితులన్నీ ఎలా సర్దుకున్నాయి? లవ్లీ! ఇది చూడు, చదువు. ఏంటిది? చదువు. అరే చదవమంటుంటే. లవ్లీ, నాకు కొత్త జాబ్ వచ్చింది. అది కూడా డబుల్ సాలరీతో, పర్క్స్ ఎక్స్ట్రా. నిజంగా ఇది గుడ్ న్యూస్. కంగ్రాచులేషన్స్. అరే, నీకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ చెప్తాను విను. ఇంత మంచి ఉద్యోగం నాకు కేవలం ఒక టెలిఫోన్ తో వచ్చేసింది. ఈ రోజు మార్నింగే వాళ్ళు నన్ను టెలిఫోన్ లో ఇంటర్వ్యూ చేశారు. వెంటనే జాబ్ లో జాయిన్ అయిపోమని చెప్పారు. నిజంగా నీ అదృష్టం కొద్దీ నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు. నిజంగా
మీరు మట్టిలో మాణిక్యం. మీరు అద్భుతం చేశారు. నేను వెళ్ళి అందరికీ చెప్తాను. లవ్లీ. నిజానికి ఈ మట్టిలో మాణిక్యం ఇంకా చాలా అద్భుతాలు చేయగలడు. ఒక్క అవకాశం ఇచ్చి చూడు. కార్తీక్, ఏంటిది? నన్ను వదిలిపెట్టు. కార్తీక్, ఏంటిది? ఇంత మంచి ఒకేషన్ ని నా ప్రియమైన వైఫ్ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? మీరు కోరుకున్న విధంగానే. నిజంగానా? అంతా మంచి జరుగుతుంది, కానీ నేనేమో పిచ్చిదాల్లా ఏదేదో ఆలోచిస్తున్నాను. నైనా, కొంచెం ఇలారా. ఇదిగో, ముందు ఈ కొత్తిమీర కడిగివ్వు. ఆ తర్వాత కమలతో కలిసి ఆలుగడ్డ ఒలు. అలాగే అక్కయ్య. త్వరగా కానీ. ఇదిగో నైనా, నువ్వు ఈ పని మళ్ళీ చేద్దువు గాని ముందు ఆ పిండి డబ్బా కొంచెం తీసివ్వా. ఇంకొంచెం పిండి కలిపి పెడతాను. వీళ్ళందరూ నాకు ఇలాగే పని చెప్తూ ఉన్నారంటే నేను మణిని ఎప్పుడు వెతకాలి? ఇదిగో నైనా, నా నెక్లెస్ తెగిపోయింది, కొంచెం సెర్చ్ చేయవా? అమ్మ గౌరీ, మీనాక్షి, అందరూ ఇలా రండి. వస్తున్నా అత్తయ్య. చెప్పండి అత్తయ్య. అమ్మ, మీరందరూ ముందు రెడీ అవ్వండి. అందరూ కలిసి ఈ రోజు శివాలయానికి వెళ్దాం. అత్తయ్య గారు గుడికి వెళ్దాం అంటున్నారు. ఆయన దయవల్లే కదా ఈ రోజు మనం కష్టాల నుంచి గట్టెక్కాం. అలాగే అత్తయ్య, గుడికి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. పదండి కమలా, వెళ్దాం. మీనాక్షి పద. నైనా, ఒక్క నిమిషం. తీసుకో, ఇవి నీకోసమే తీసుకొచ్చాను. నువ్వు వీటిని వేసుకొని మాతో పాటు గుడికిరా. తీసుకో. ఇది చాలా అందంగా ఉందమ్మగారు, కానీ ఇప్పుడు ఇదెందుకు నాకు? ఎందుకంటావేంటమ్మా? నువ్విప్పుడు మా ఇంటి దానివే కదా. నువ్వు అడుగు పెట్టాక మా ఇంట్లో తిరిగి సంతోషాలొచ్చాయి. అదంతా మీ గొప్పతనం అమ్మా. మీరు మీ మంచి మనసుతో నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. నిజానికి నాకు అర్హత లేదు. చాలే, ఊరుకో. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా అలా మాట్లాడతారో చెప్పు. వెళ్ళు వెళ్ళు, త్వరగా తయారయ్యిరా. అమ్మగారు, మీరు ఏమీ అనుకోకపోతే ఈరోజు నేను ఇంట్లోనే ఉండనా? ఏ? అది బయటికి రావాలంటే ఏదోలా ఉంది. పరమశివుడికి అంత పెద్ద భక్తురాలయ్యుండి రానంటావా? అది ఏంటంటే నాకు ఒంట్లో బాలేదండి. నాకు కాళ్ళు చేతులు చాలా నొప్పిగా ఉన్నాయి. ఏం పర్వాలేదు, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇంకోసారి వెళ్దాం. సరేలేమ్మా, మేం వెళ్ళిపోయాక నువ్వు దుప్పటి కప్పుకుని పడుకో. నొప్పులన్నీ తగ్గిపోతాయి. నైనా, జాగ్రత్తగా ఉండమ్మా. తలుపులు వేసుంచు.
తెలియని వాళ్ళు ఎవరొచ్చినా లోపలికి రానివ్వకు. అమ్మగారు మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను కదా. హూ. వీళ్ళందరూ గుడి నుంచి తిరిగొచ్చేలోపు మణెక్కడుందో నేను వెతకాలి. వెతుకు నైనా, వెతుకు. మణెక్కడుంది? ఇక్కడే ఉన్నట్టుంది, జాగ్రత్తగా వెతుకు. ఇక్కడ కూడా లేదు. మణి దొరికింది. మణి ఖచ్చితంగా ఇందులోనే ఉంది. మళ్ళీ ఒకసారి వెతుకుతాను. అరే, శివునికి గుళ్ళో సమర్పిద్దామనుకున్న శాల్వాని నేను ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను. నాకు బయలుదేరేటప్పుడు బానే గుర్తుంది. ఒకవేళ వంటింట్లో పెట్టుండొచ్చు. ఇప్పుడు ఎలాగండి? అత్తయ్య మరేం పర్వాలేదు, మీరు గుడికెళ్ళి పూజ ప్రారంభించండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పదలవలి, నేను వస్తాను. వద్దులే మావయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, మీరు గుడికి వెళ్ళండి. అలాగే వెళ్ళు, త్వరగా తిరిగి వచ్చేసా లవ్లీ. దక్షిణాది తిల్లాన ఉత్తరాది తరానా దక్షిణాది తిల్లాన